నమస్కారం. ఈ రోజు మీకోసం వెరైటీగా టేస్టీగా యమ్మీగా ఉండే రెండు నోరూరించే వెరైటీ వంటకాలతో స్వాగతం పలుకుతుంది మీ ఇంటి వంట. ఈ రోజు మనం మీ ఇంటి వంటలో ఏం చూడబోతున్నామో తెలుసా? రెండు వెరైటీ డిషెస్ ని. ఆ వెరైటీ డిషెస్ ని ప్రెజెంట్ చేయడానికి రాబోతున్న స్టార్ ఎవరో తెలుసా? అదంతా తెలుసుకోవాలంటే మన స్టార్ డిష్ సెగ్మెంట్ కి ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఈ రోజు మన స్టార్ డిష్ లో స్టార్ గెస్ట్ అయిన శ్రీవాణి గారిని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ శ్రీవాణి గారు. హాయ్ మాధురి. హాయ్ శ్రీవాణి గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్, నువ్వెలా ఉన్నావు? సూపర్. వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. వచ్చాను మీ ఇంటి వంటకి సరికొత్త రుచుల్ని అందించడానికి. వచ్చాను మీ ఇంటి వంటకి కొంగత్త వంటల్ని చూపించడానికి. వచ్చాను మీ ఇంటి వంటకి. వచ్చారు. మీరు వచ్చింది మీ ఇంటి వంటకే, ప్రేక్షకులకు సరికొత్త వంటలు చూపించడానికే. అందరికీ తెలుసు, మళ్ళీ కవిత్వం ఎందుకు? మాధురి, నేను హట్ అయ్యాను. ఏదో మీ ఇంటి వంట కార్యక్రమానికి పిలిచారు కాబట్టి మంచి కవిత్వం అల్లుకొని వచ్చాను మీ ఇంటి వంట కార్యక్రమం కోసం. కానీ నువ్వు మధ్యలో బ్రేక్ చేసావు. ఐ హట్. నేను వెళ్తున్నాను. అయ్యో శ్రీవాణి గారు, ఏంటి చిన్నపిల్ల ఇలా చేస్తారు? చిన్నపిల్ల కాదండి, మీ ఇంటి వంట కార్యక్రమాన్ని పిలిచినందుకు. అసలు నా కవిత్వాలు రావు, కానీ మీ ఇంటి వంట కార్యక్రమం కోసం కవిత్వం నేర్చుకొని వస్తే మధ్యలో ఆపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఎవరికైనా? అలా కాదు, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వంట ఎవరు చేస్తారు? సరే, మన కవిత్వాలు తీరుబడిగా కూర్చుని ఒక టైంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చక్కగా వచ్చారు కదా. అరేవా, వంట చేస్తూ మాట్లాడుకోవడానికి వచ్చాను, తీరిక కూర్చొని చెప్పడానికి కాదు. సారీ. సరే, అదే చేద్దాం పోనీ. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా ఏమని చేస్తున్నారు అయితే? నీలగిరి చికెన్. నీలగిరి చికెన్ కి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పండి అయితే. నూనె, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, చికెన్, నీలగిరి పేస్ట్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేసినట్టే కాబట్టి మరి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేయి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫుల్ వేసేసుకోవచ్చా? మీకు ఎంత కావాలండి? సరే, అంటే చికెన్ కొంచెం ఆల్రెడీ ఉడికిన చికెనే, కాకపోతే ఇంకొంచెం బాగుంటుంది. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్. అవును, ఇక్కడ ఏదో పేస్ట్ లా కనిపిస్తుంది మనకి. అది మనం వేసేటప్పుడు చెప్తాం. వేసేటప్పుడు మిక్స్ చేసి అది గ్రైండ్ చేస్తారో అది చెప్తాం. సో ఏ మాత్రం అనేది మిస్ అయ్యారు అనుకోండి, ఆ పేస్ట్ ఎలా వచ్చిందా అన్నది చాలా కష్టమైపోతుంది. సో చూస్తూనే ఉండండి. ఓకే, మనకు ఆయిల్ కూడా హీట్ అయింది. ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? సూర్యుడు ఎరుపు, కృష్ణన్ రాజు కళ్ళు ఎరుపు, ఈ బూట్లలోని పువ్వు ఎరుపు, ఈ బౌల్లో ఉన్న ఎండుమిర్చి కూడా ఎరుపే, కాబట్టి నెక్స్ట్ ఇది వేసుకుందాం. బాగుంది కదా నా కవిత్వం? కొమ్మ కొమ్మకో సన్న అన్నట్టు కప్పు కప్పుకో కవిత్వం అనమాట ఇక్కడ శ్రీవాణి. చూద్దాం. ఎండుమిరపకాయలు కలర్ఫుల్ గా ఉంటుందని మొత్తం వేస్తాం. ఓకే, నేను చేస్తాను ఇది. అందరూ చేయడానికి ఏముంది పెద్ద కదా, అందుకే నువ్వు తీసుకున్నట్టు షాపింగ్ అర్థమైపోయింది. సో ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయల మీద ఏమైనా కవిత్వం చెప్పమంటారా? వద్దొద్దు, ప్రస్తుతానికి కవిత్వాల తర్వాత మనం మాట్లాడుకుందాం. తీరిగ్గా హట్ చేస్తోంది. కప్పు కవిత్వం నేర్చుకుని వచ్చా అంటే నీకోసం వదిలేస్తాను. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నాలా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ అది వేగిన కొంచెం వేగిపోతుంది కదా, ఇదిగో. అయితే నెక్స్ట్ కరివేపాకు. ఓకే, వేసేనా? కవిత్వం చెప్పనా? వేసేచ్చు. ఏవద్దు, ఇదిగో స్పూన్ కూడా అడిగి వేసేచ్చు. కరివేపాకు ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది. 2 స్పూన్స్. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం వేగినివ్వండి. వేగిన తర్వాత ఆలోపు నేను నీకోసం ఒక చిన్న ఏంటి పాట అయితే జోక్ అయితే ఓకే, బట్ కవిత్వం అయితే నాట్ ఓకే. ఏంటండి కవిత్వం నేర్చుకున్న కవిత్వాలు వద్దని చెప్తున్నారు? నేను చెప్పేనా? వద్దు, చెప్పనా? జోక్ ఏదన్నా జోక్ చెప్పనా? జోక్. ఇప్పుడు ఇక్కడ ఒకటి నల్లగా ఎండు మిరపకాయ మాడిపోయిందండి, ఇది మాధురి తింటుందంట. వద్దు, బాగుంది కదా? వద్దు, జోక్ కూడా మాడిపోయింది. మనం నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయలు ఎక్కువ వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. అంటే ఇక్కడ ఎంత కావాలో అంత పెట్టుకున్నాను. మరి ఇంకో జోక్ చెప్పనా? నిజంగా ఏం మాడలేదు కదా అందులో? ఏం మాడలేదు. ఓకే, ఇప్పుడు ఏం జోక్? మాధురి రాగానే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, చికెన్ ఐటమ్స్ చేస్తున్నావా శ్రీవాణి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ ఉంది, ఇప్పుడు ఆ చికెన్ మాధురి తింటుందంట. బాయిల్ చేసిందా? సగం పచ్చి వాసన. జోకులు చెప్పన్నావు? జోకులు అడుగుతావా? ఇంకా అసలు అడగను. వెరీ గుడ్. కవిత్వాలు అడుగు, చెప్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం కవిత్వాల గురించి తర్వాత? నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బాగా కలిసిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్? రైట్. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇప్పుడు? ధనియాల పౌడర్ 1 స్పూన్ వేస్తాం.
తర్వాత మిరియాల పౌడర్. నీకు స్పైసీ అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టము. మొత్తం వేసేనా? అంత వద్దు బాబోయ్, ఓరి నాయనోయ్. ఈ Light గా సమ్మర్లో ఇప్పుడు ఇంత కారం లైట్ గా వేసుకున్నాం చాలు. ఆ తర్వాత టేస్ట్ కోసం చాట్ మసాలా. వావ్, చాట్ ఎంత మసాలా చాలా దీని బాగుంటుంది. కోసం ఒక టేబుల్ స్పూన్ వేద్దాం. ఒక స్పూన్ చాలా. తర్వాత ఏం వేసుకోవాలి మనము? స్త్రీలకు ఉండాలి కుప్పు, ఇనుముకి పడుతుంది తుప్పు, జీవితంలో చేయకూడదు అప్పు, ఇప్పుడు వేసుకుందాం ఈ ఉప్పు. రైట్. ఉప్పు గురించి కవిత నేను చెప్పాను అదిరింది. కప్పు కప్పు కోసం అని. ఉప్పు ఎక్కువ వేస్తే ఆరోగ్యానికి ముప్పు. అందుకే తక్కువ వేశారు 2 స్పూన్లు. వావ్, ఇందులో కరెక్ట్లేదు మీరు. నాకు కవిత్వాల జోరు. కాబోయే ఫ్యూచర్ కవితలు శ్రీవాణి. ముమ్మాటికి కాను. ఏంటి మరి? కవిత్వాల మాదిరి అవుతారు. శ్రీవాణి శిష్యురాలు అనమాట. అంతే. రైట్. కానీ అలాంటి కవిత్వాలు నాకు వద్దు. మరి మంచి కవిత్వాలు. ఇది మంచి కవిత్వమే కదా, అందుకే నా నోటి మాట నీ నోటి నుంచి కూడా వస్తుంది. అవునా? సరే అయితే. అంటే ఉప్పు పప్పులు లాంటివి కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. వెరైటీగా అందరు చేస్తున్నారు కదా, నీ వంటల మీద ఎవరు చెప్పారు చెప్పండి కవిత్వాలు? మన శ్రీవాణికే చెల్లింది. మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి? చికెన్. ఓకే, చికెన్ 2 ముక్కలు వేసుకుందాం చాలండి. ఎందుకు 2? నొక్కడానికి. మరి నాకు కూడా చేసి పెట్టాలి. నాకు 2 పీసెస్, మిగతా మొత్తం మాధురికి. ఓకే, ఇది చాలా చాలా మాధురి మాధురి. నీకోసం చికెన్ త్యాగం చేసాం. చికెన్ ఆల్రెడీ మనము బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి ఓకే. కలుపుకుంటే ఒకసారి ఆ మసాలా మసాలా ఆడుతుంది. ఆడుతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా వేసేద్దాం నీలగిరి పేస్ట్. ఓకే, బాగానే గుర్తుంది కదా. నీలగిరి పేస్ట్ వేసి టైం వచ్చింది కాబట్టి అది ఎలా తయారు చేసుకున్నాం చెప్తే కూడా బాగుంటుంది. ఇది ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట, ఒక పాలకూర కట్ట, 3 మిక్స్ చేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి ఇది. చేసి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక పుదీనా ఇప్పుడు కట్ట, ఒక కొత్తిమీర పాలకూర, కట్ట, ఒక పాలకూర. అర్థమైంది. మొత్తం వేసేసుకోవచ్చు అనమాట అయితే. కలిపేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అంతేనా? మూత కూడా పెట్టుకోవాలన్నమాట. వంటలు బావచ్చు. ఓకే, మరి ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలి? ఇలా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్. మరి వెయిట్ చేద్దాం అయితే. ఇప్పుడు పాట పాడుతుంది మాత్రం, మన కోసం చిన్న పాట పాడుతుంది. కమాన్ మాధురి, కమాన్. ఉడకలేదు, ఇంకా టైం అవ్వలేదు. కమాన్, పాట పాడు. మనకు ఉడికిపోయింది. ఉడకలేదు, ఉడికిపోయింది. లేదు నువ్వు జస్ట్ చేయడం వరకే, చెప్పడం నేను. ఇంకా అవ్వలేదు, అదో ఉడుకుతోంది. పాట నా చేత. పాట. కమాన్ మాధురి, కమాన్ 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 కమాన్. ఓకే ఓకే ఓకే, పాట పాడతాను. వెల్కమ్ టు మీ ఇంటి వంట స్టార్ డిష్. ఈ రోజు స్టార్ డిష్ లో మన గెస్ట్ శ్రీవాణి. శ్రీవాణి మనకి అద్భుతమైన చికెన్ రెసిపీస్ తయారు చేస్తుంది. మీ ఇంటి వంట ఈ రోజు శ్రీవాణి వంట. వావ్, ఎక్కడ? రండి మీరు. నేను రాను. అబ్బా రండి. మీ కవిత వరకు నేను వెళ్ళిపోయినా నా పాటకు వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీరు రండి, మనకి చికెన్ కర్రీ అయిపోయింది ఇక్కడ. నేను రాను. నువ్వు అలా పాట పాడితే నేను రాలేను. నేను తినేస్తాను మరి ఇప్పుడు. ఓకేనా? ఏం పర్లేదు. పాట మీద అవునా? నేను నా కవిత్వాలు ఎలా ఉన్నాయో మాధురి పాట ఎలా ఉంది. సారీ అండి మిమ్మల్ని అందరు ఇబ్బంది పెట్టినందుకు. ప్లీజ్. మీకు నచ్చింది నాకు తెలుసు. మాధురి చికెన్ అయిపోయింది. ఇంకా పాటలు వద్దు, చికెన్ అయిపోయింది. రెడీ. సో ఇంకా అయిపోయింది కాబట్టి మనం తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ ఇస్తే రైట్. ఇది మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, మరి వ్యూస్ కి చెప్దాం. చూసారు కదా శ్రీవాణి గారు ఎంతో కష్టపడి ఇష్టంగా చేసిన ఈ సూపర్ చికెన్ రెసిపీ నీలగిరి చికెన్. దీన్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. నీలగిరి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 50 గ్రాముల నూనె, 4 ఎండుమిర్చి, 5 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 30 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఉల్లిపాయలు, 2 టీ స్పూన్ల చాట్ మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంత, 200 గ్రాముల ఉడికించిన చికెన్, నీలగిరి పేస్ట్. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడైన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. కలిపిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత చాట్ మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఉడికించిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత నీలగిరి పేస్ట్ వేసి 4 నిమిషాలు మూత పెట్టి ఉడికించి మూత తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కుకుంబర్, క్యారెట్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నీలగిరి చికెన్ రెడీ.